నిజ జీవితాల్లో నుంచి సినిమాలు వస్తాయంటారు. కానీ సినిమాల స్టైల్లో ఈ మధ్య కుంభకోణాలు బయటకొస్తున్నాయి. ఇటీవలే హిట్ అయిన ఓ సినిమాలోని స్టోరీలాగే నెల్లూరులో ఓ స్కామ్ బయటపడింది. 20 కోట్లతో బ్యాంకునే బురిడి కొట్టించారు. ఈ ఘటన నెల్లూరులో వెలుగు చూసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డొల్ల కంపెనీల పేరుతో కోట్ల రుణాలు. కుబేరా మూవీ తరహా స్కామ్. 3 రాష్ట్రాల్లో బయటపడ్డ భారీ కుంభకోణం. భిక్షగాళ్లని విదేశాలకు తీసుకెళ్లి పెద్ద పెద్ద కంపెనీల యజమానులుగా మార్చేసి వారి అకౌంట్ల ద్వారా లక్షల కోట్ల రూపాయల్ని బదిలీ చేయడం. ఇది కుబేరా సినిమా స్టోరీ. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే నెల్లూరు జిల్లాలో కూడా అటూ ఇటుగా ఇలాంటి ఘరానా మోసమే జరిగింది. వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులో, భవన నిర్మాణ కార్మికులు, కాపలాదారుల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూపుతూ వారి పేర్లపై పెద్ద మొత్తాల్లో రుణాలు తీసుకొని ఓ మాఫియా స్వాహా చేసింది. కుంభకోణం ఒకటి జరిగింది. ఏదైతే అమాయకులైనటువంటి నిరక్షరాస్యులైనటువంటి యానాదులను టార్గెట్ గా చేసుకొని యాక్సిస్ బ్యాంక్ నెల్లూరు అలాగే ముత్తుకూరు కేంద్రంగా దాదాపు మాకున్నటువంటి సమాచారం మేర 15 కోట్ల రూపాయలు మోసం జరిగింది. ఏదైతే వాళ్ళు ప్రధానంగా ఎస్టీల్ని ఎందులోనే యానాదులను టార్గెట్ చేసుకొని 15 కోట్ల రూపాయల మేర లోన్లు తీసుకొని ఈరోజు పారాడనేటువంటి పరిస్థితి. 2021-24 మధ్య జాలే వాసుదేవనాయుడు, అల్లా బక్షు, శివ, వెంకట్లో యాక్సిస్ బ్యాంక్ అధికారులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. అన్యం పుణ్యం ఎరుగని దళితులు, గిరిజనులని ఎంచుకున్నారు. తక్కువ వడ్డీలకి రుణాలు ఇప్పిస్తామని నమ్మించారు. వారి నుంచి ఆధార్ కార్డులు, ఇతర ఆధారాలతో నెల్లూరు, ముత్తుకూరు యాక్సిస్ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. సూట్ కేసు డొల్ల కంపెనీలో ఏర్పాటు చేసి వారందర్నీ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపారు. 6-7 నెలల పాటు జీతాలు ఆ ఖాతాల్లో వేస్తూ వారే డ్రా చేసుకునేవారు. ఒక్కొక్కరి మీద 15 లక్షల చొప్పున రుణాలు తీసుకున్నారు. 2-3 నెలల పాటు ఈఎంఐలు చెల్లించి ఖాతాలను నిలిపివేశారు. అలా నెల్లూరు జిల్లాలోనే 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు కొట్టేశారు. నిరుపేదలకి బ్యాంకు లోన్లు చెల్లించాల్సిందిగా బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మా ఊరి నుంచి ఉదాహరణ పిల్లల ద్వారా మమ్మల్ని నెల్లూరుకి వచ్చి అందరూ వచ్చాము. నెల్లూరుకి వచ్చి మా ఆధార్ కార్డు, కొత్తగా సిమ్ కార్డు కొనుగోలు చేసి తీసుకున్నారు. మా పాన్ కార్డు తీసుకొని మీకు 2-3 నెలల తర్వాత చెప్తాము, మందల లోన్ ఇస్తామని చెప్పారు. మనం ఇంటిపోయిన తర్వాత 3 నెలలు తాలి మళ్ళా వచ్చారు. లోన్ కావాలంటే సార్ 3-4 నెలలు అయిపోయింది, మేము కట్టేసుకున్న బాకీలు మా అవసరం లేదని చెప్పాము. చెప్పిన తర్వాత మళ్ళీ నేరుగా వాళ్ళు వచ్చేసాడు. నెల్లూరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 10 నెలల తర్వాత మళ్ళీ బ్యాంక్ సిబ్బంది వచ్చేసి మీరు 14,90,000 లోన్ తీసుకున్నారు, మీరు కట్టాలని అడిగారు. కానీ ఈ ఏటీఎం, ఈ బ్యాంక్ అకౌంట్ మాకిలా, ఈ మా ఏటీఎం మా సిమ్ కూడా మాకిలా, ఈ బ్యాంక్ సిబ్బంది వెళ్ళిన తర్వాత ఏపీ దాకా మాకు తెలియదు. చేసుకుంటూ నెల్లూరు నదిలో పనులు చేసుకుంటూ బతుకుతుంటాము. లోన్ ఇస్తానని చెప్పి వచ్చారంట. ఆ విషయం కూడా నాకు తెలియదు. ఆ అబ్బాయి తీసుకెళ్లిపోయి వీళ్ళ చేత కొత్త సిమ్ములు, పాన్ కార్డులు, వీళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని సంతకాలు చేయించుకొని ఫోటోలు తీసుకున్నారంట. తీసుకొని 3 నెలల తర్వాత మీకు లోన్ ఇస్తామని చెప్పాడు అబ్బాయి. మా పొద్దున్న నేనే చెప్పాను. ఆ అబ్బాయి చెప్పిన తర్వాత గమ్మైపోయారు. 10 నెలల తర్వాత బ్యాంకు వాళ్ళు వచ్చి లోన్ కట్టాలమ్మా అని అడిగారు. మేము తీసుకోలేదు, కట్టాలని నేను చెప్పాను. తీసుకున్నారు అని చెప్పారు. సరే ఒకసారి బ్యాంకు పోయి అడగండి అని చెప్పారు. సరే బ్యాంకుకి వెళ్ళాము. బ్యాంకు వెళ్ళిపోయి నా ఆధార్ చెప్పినమా, నేను ఆధార్ మీద నీది 15 లక్షల లోన్ ఉందమ్మా, కట్టాలి, 10 నెలలు పెట్టున్నారు, తర్వాత కట్టలేదు, కట్టాలని చెప్పారు. ఈ మాఫియా తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ కుంభకోణాలకు పాల్పడింది. మొత్తం మీద 500 కోట్లకి పైగా స్వాహా జరిగి ఉంటుందని అంచనా. ఈ మాఫియా కాజేసిన సొమ్ముతో సినిమాలు చిత్రీకరించారు. గతంలోనూ జర్నలిస్టు యూనియన్ పేరుతోనూ భారీ మొత్తాలు వసూలు చేశాడు జాలె వాసుదేవనాయుడు. 7 నెలల క్రితం నెల్లూరు పోలీసులకు ఫిర్యాదులు చేసి గోప్యంగా ఉంచారు బ్యాంక్ అధికారులు. సీబీఐతో విచారణ జరిపించాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.